హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పార్ట్. ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకుని తాలింపు దినుసులను దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులు దోరగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని అరటికాయ ముక్కలను ఒకసారి కలుపుకొని ముందుగానే మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, అరటికాయ ఫ్రై రెడీ అయింది. అరటికాయ ఫ్రైని రెగ్యులర్గా కాకుండా ఇలాగ ఈ పొడి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.